హే హాయ్, మన ఊర్లో ఎగ్జిబిషన్. ఈ సౌండ్ వినడానికి ఎంతో ఎక్సైటింగ్గా ఉంది కదా. అండ్ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. అలాగే ఆ ఎగ్జైట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఎగ్జిబిషన్ చోటికి బయలుదేరాం. అప్పటికే టైం నైట్ 8:30 కావస్తుంది. ఒకరికొకరు లేట్ అయిపోతుంది అంటూ పరుగున ఎగ్జిబిషన్కి బయలుదేరాం. టైం 8:30 కదా. దారిలో ఉన్న కొన్ని షాప్స్ అన్నీ మూసివేశారు. ఇంకా మరికొన్ని మూసివేయడానికి రెడీగా ఉన్నారు. అయినా ఆ షాప్స్లో మనం ఏమి తీసుకోమనుకోండి. షాప్స్ అన్నీ దాటుకుంటూ మనం ఆ ఎగ్జిబిషన్ చోటికి చేరుకున్నాం. అది ఎక్కడ కాదండోయ్, మన రేకపల్లిలోనే. హే చూడండి, మనం ఎగ్జిబిషన్ జరిగే చోటుకి వచ్చేసాం. అమ్మ బాబాయ్, ఎంతమంది ఉన్నారో కదా. ఇంతమందిలో నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది కలుస్తారో అనుకుంటూ లోపలికి వెళ్ళాం. బయట నుండి చూస్తే లోపలికి వెళ్ళాక ఎక్కడ తప్పిపోతామా అన్నట్టుగా అనిపించింది. కానీ ఇంకోవైపు మన ఊరే కదా, ఎవరేం చేస్తారు మనల్ని అన్న ధైర్యంతో లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తూనే మొదట ఫ్లవర్ షాప్ ఉంది. అందులో ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. దాని పక్కనే జ్యువెలరీ షాప్. ఇక్కడ జనాలు నిండిపోయారు. ఎవరనుకుంటున్నారా? మన లేడీసే. వారికి ఆ అందమైన జ్యువెలరీస్ కొని పెట్టడానికి వారితో పాటు వారి జెంట్స్. ఇక అలా ముందుకు పోతే ఇక్కడేమో గ్లాస్ కప్స్, ఎన్నెన్నో డిజైన్స్తో కాఫీ కప్స్ నుండి డ్రింకింగ్ పార్టీ పెగ్స్ వరకు ఎన్నో డిజైన్స్తో ఈ కప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉన్నాయి. కావాలి అనుకుంటున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, వద్దనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సర్లే, ఇదంతా మనకెందుకు అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళాం. ఇది చిన్నపిల్లలకి స్వర్గం అనే చెప్పొచ్చు. చూడడానికి ఎంత బాగుందో కదా. ఆ పిల్లలు అందులో నుండి జారుతూ కేరింతలు కొడుతూ ఉంటే నాకు కూడా నేను చిన్నపిల్లనైతే ఎంత బాగున్నానో అనిపించింది. ఇది ఎక్కడానికి కేవలం 50 రూపీస్ మాత్రమే టికెట్ అంట. చాలా బాగుంది కదా. అబ్బా, ఇది కదా అసలైన థ్రిల్లింగ్ అనిపించింది. దీన్ని చూస్తుంటే నాకే వెన్నులో వణుకు పుట్టింది. అలాంటిది ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది. ఎక్కిన వాళ్ళు భయంతో అరుస్తున్నారో తెలీదు, ఆనందంతో కేకలేస్తున్నారో తెలీదు. మొత్తానికైతే అల్లరి మాత్రం బీభత్సంగా చేస్తున్నారు. ఇక చుట్టూ చూస్తే ఎంతమంది జనాలు. దానితో పాటుగా వచ్చిన ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేయడానికి ఎన్ని ఆట వస్తువులు ఉన్నాయో చూడండి. ఎంతో బాగున్నాయి కదా ప్రతి ఒక్కటి. ఇందులో ఏది ఎక్కినా 50 రూపీస్ ముందుగా పే చేయాలి. హే, జాయింట్ వీల్. నేను ఈ ఎగ్జిబిషన్కి వచ్చింది జాయింట్ వీల్ ఎక్కడానికి. ఈ జాయింట్ వీల్ ఎక్కడానికి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ ఎప్పటికీ పూర్తవ్వాలి, నేను ఎప్పటికీ ఎక్కాలి అనుకుంటూ ఆలోచిస్తూ లైన్లో నిలబడ్డాను. ఇక మా వంతు రానే వచ్చింది. జాయింట్ వీల్ ఎక్కినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నిజానికి నేను కూడా భయపడ్డాను. నేను అరిచేటప్పుడు భయంతో అరుస్తున్నానో తెలీదు, లేక ఆనందంతో అరుస్తున్నానో నాకే అర్థం కాలే. కానీ ఫుల్గా అయితే మాత్రం ఎంజాయ్ చేశాను. అండ్ ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను జాయింట్ వీల్ ఎక్కడం. ప్రతిసారి దాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ పోవడం తప్ప ఎప్పుడు కూడా నేను జాయింట్ వీల్ అనేది ఎక్కలేదు. అండ్ ఎక్కిన తర్వాత ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం. భయంతో ఇంకా హ్యాపీనెస్తో అరిచిన కేకలు అవి. ఇంకా వీళ్ళు మన దోస్తుగాళ్ళు. వీళ్ళు లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేం. జాయింట్ వీల్ నుండి కింద వ్యూస్ చాలా అదిరిపోయాయి. అందరూ చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఇంకా జాయింట్ వీల్ తిప్పేటప్పటికి మన కళ్ళు కూడా అలానే తిరుగుతూ ఉన్నాయి. సర్లే, ఇంకా మన వల్ల కాదు
ఆపరా బాబు అంటే ఆపేశారు. ఇక వెంటనే స్పీడ్గా దిగేసి కిందకి వచ్చేసాం. కిందకి దిగాక మన బ్యాచ్లో ఉన్న వాళ్ళ మొహాలలో ఆ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి. భయానికి, ఆశ్చర్యానికి, ఆనందానికి మధ్య వెలిగిపోతున్నాయి. సర్లే, ఇంత క్రౌడ్లో జైంట్ వీల్ అన్నా ఎక్కామనుకుంటూ ఇంటికి బయలుదేరిపోయాం.